భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం 14/6/2020 స్వస్తి స్త్రీ చాంద్రమని విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష తదియ శనివారం తదియర్ మధ్యాహ్నం 2:30 ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 11:31 వర్జం ఉదయం 7:20 నుండి 8:41 వరకు తెల్లవారుజామున మళ్ళీ 3:34 నుండి రేపు ఉదయం 5:11 వరకు దుర్ముహూర్తాల ఉదయం 5:29 నుండి ఉదయం 7:13 వరకు సూర్యోదయం 5:29 సూర్యాస్తమయం 6:30 అమృత గడియలు సాయంత్రం 4:55 నుండి 6:34 అలాగే రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. ఈరోజు సంకష్టహర చతుర్థి. విఘ్నాలు తొలగడం కోసం సంకష్టహర గణపతి ఆరాధన దర్శనము కూడా మేలు చేసే అవకాశం ఉంది. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి ధనలాభం, వ్యాపార లాభాలు, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. వృషభ రాశి గృహ భూ వసతుల ఏర్పాటు, కార్యసిద్ధి. మిథున రాశి ధార్మిక చింతన, ఆకస్మిక ప్రయాణాలు, కోర్టు వ్యవహారాల్లో విజయము. కర్కాటక రాశి వాహన యోగము, ధనవృద్ధి, తలచిన పనులు నెరవేరుట. సింహరాశి చోరాగ్ని రాజభయము, తొందరపాటు చర్యలు, అనుకోని ధన నష్టము. కన్యారాశి చోరాగ్ని భయము, వ్యాపార వృద్ధి, యత్న కార్యజయమకే ప్రయత్నాలు. తులారాశి రుణములు చేయుట, శారీరక శ్రమ, భార్యాపుత్రాదులతో విరోధములు. వృశ్చిక సమస్యలు పరిష్కరించుట, స్నేహితుల ద్వారా లబ్ధిని పొందుట. ధనస్సు రాశి కార్యహాని, సామాన్య ఫలితాలు ఉండే అవకాశం. మకర రాశి ఆదాయము, అభివృద్ధి, శుభకార్యప్రాప్తి, ధనము 4 రకాలుగా అందే అవకాశం. కుంభరాశి అధిక శ్రమ, ఉద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం, 4 రకాలుగా ధనలాభం. మీనరాశి కార్యసాధన, సామాన్య ఫలితాలు ఉండే అవకాశం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. విష్ణు సహస్రనామం 464 నామం విధారణ. ఓం విధారణాయ నమః. విధారణము అంటే చీల్చి చంపేవాడు అని అర్థం. ఈ యొక్క నామం సామాన్యార్థం నృసింహావతారంలో శ్రీహరి హిరణ్యకశ్యపుడు తన గోళ్లతో చీల్చి సంహరించుడు చేత విధారణ అన్నారు. ఆయన కీర్తించారు కనుక ఈ నామానికి విధారణ అన్నారు. కాబట్టి హిరణ్యాక్షుణ్ణి కూడా సంహరించినడు వరాహావతారంలో కూడా ఈ నామం వర్తించింది అని చెప్పారు. ప్రహ్లాదుని వలె భక్తితో ప్రార్థించినచో శ్రీహరి నీలో ఉన్న హిరణ్యకశిపుడు అనగా నీలో ఉన్న దుష్టగుణాలు, దురహంకారాలు అనే రాక్షసుల్ని చీల్చి చెండాడేటువంటి వాడిని అంతర్గతంగా అర్థంగా సాధకులు గుర్తించాలి. అందుకే స్వామిని విధారణ అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.